డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు సిలువుపై పలికిన 7 మాటలు ఏమిటి? 7 మాటల వెనుక ఉన్న అసలైన మర్మాలు ఏమిటి? యేసుక్రీస్తు సిలువుపై 7 మాటలే ఎందుకు పలికాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యేసుక్రీస్తు సిలువుపై పలికిన 7 మాటలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఐదో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇప్పుడు చూపించిన 7 మాటలు యేసుక్రీస్తు గారు సిలువుపై పలికారు. అయితే యేసుక్రీస్తు సిలువుపై ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా యేసుక్రీస్తును ఎప్పుడు సిలువ వేశారో తెలుసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తును ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తును సిలువుపై నుంచి ఎప్పుడు దించారో తెలుసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఈ లేఖనం ప్రకారం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. ఆ తరువాతనే యేసుక్రీస్తు గారు ప్రాణం విడిచారు. అంటే సుమారు 3 గంటల సమయంలో యేసుక్రీస్తు గారు మరణించారు. ఆ తరువాత సమాధి చేయడానికి అన్ని అనుమతులు పరిశీలించిన పెదప సిలువుపై నుంచి క్రిందకు దించారు. అయితే యేసుక్రీస్తు సిలువుపై ప్రాణాలతో ఉండిన సమయం ఏమిటంటే ఉదయం 9 గంటల నుంచి సుమారు సాయంత్రం 3 గంటల వరకు యేసుక్రీస్తు సిలువుపై ప్రాణాలతో ఉన్నాడు. అంటే ఇంచుమించు 6 గంటలు సిలువుపై యేసుక్రీస్తు ప్రాణాలతో ఉన్నాడు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు సిలువుపై 7 మాటలు పలికాడు. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల సమయం మధ్యలో యేసుక్రీస్తు గారు 7 మాటలు పలికారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువుపై మాట్లాడిన మొదటి మాట గురించి వివరంగా తెలుసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మొదటి మాటలో మనకు క్షమాపణ కనిపిస్తుంది. యేసుక్రీస్తు సిలువుపై నుండి క్రిందకి చూచినప్పుడు రోమన్ సైనికుల పనులు బాధ కలిగించేలా యేసుక్రీస్తుకు అనిపించాయి. ఆ సమయంలో రోమన్ సైనికులు ఆయన వస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారు. మరియు ఆయనకు ఇరువైపులా ఉన్న నేరస్తులు ఆయనను దూషిస్తున్నారు. మరియు మతనాయకులు ఆయనను ఎగతాళి చేస్తున్నారు. మరియు జనసమూహం ఆయనను దూషిస్తుంది. ఇటువంటి అత్యంత అవమానకరమైన పరిస్థితులలో యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. అనేకుల పాపమును భరించుచు
తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఈ ప్రవచనం యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే వ్రాసాడు. యేసుక్రీస్తు అందరి పాపాలను భరిస్తూ తిరుగుబాటు చేసేవారి కోసం విజ్ఞాపన చేస్తాడని ముందే వ్రాయబడింది. అవును, నిజంగా సిలువ చుట్టూ ఉన్న తిరుగుబాటుదారులను ఉద్దేశించి వీరిని క్షమించమని తండ్రికి యేసుక్రీస్తు విజ్ఞాపన చేశాడు. కొండ మీద ప్రసంగంలో మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు కొండ మీద జనసమూహానికి చెప్పిందే ఆయన కూడా తన క్రియల ద్వారా సిలువపై చేసి నిరూపించాడు. అలాగే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని యేసుక్రీస్తు గారు అన్నారు. అంటే వీరు ఏమి ఎరగలేదు. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 7-8 వచనములు. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి యుండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక యుందురు. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తును సిలువ వేసిన వారు యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు విశ్వసించలేదు. మన పాపాల నిమిత్తం మరియు మనలను రక్షించుటకు ఆయన నియమించబడ్డాడన్న విషయం వారు ఎరుగలేదు. వారు నిజంగా దేవుణ్ణి చంపుతున్నారన్న విషయం వారు ఎరుగలేదు. అందుకే యేసుక్రీస్తు గారు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దయ మరియు ప్రేమతో కూడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువపై పలికిన 2వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ మాట తనతో పాటు ప్రక్కనే సిలువ వేయబడిన దొంగతో పలికిన మాట ఇది. ఈ మాట యేసుక్రీస్తు పలకకముందు ప్రక్కనున్న దొంగ పశ్చాత్తాపంతో యేసుతో ఈ విధంగా అంటాడు. ఆయనను చూచి యేసు, నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఈ మాటలు ప్రక్కనున్న దొంగ పలికిన మాటలు. తన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో యేసుక్రీస్తును బ్రతిమాలుకుంటున్నాడు. అప్పుడు ఆ దొంగ మారు మనసును యేసుక్రీస్తు గ్రహించి అతని పాపాలు క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రక్కనున్న దొంగకు యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చాడు. కావున ఈ 2వ మాటలో మనకు మోక్షం కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు సిలువ మరణం పొందాక ఆయన శరీరం 3 రోజులు సమాధిలో ఉన్నది. కానీ ఆయన ఆత్మ మాత్రం తండ్రి సన్నిధిలో ఉన్నది. ఎందుకంటే లూకాసు వార్త 23:46లో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసుక్రీస్తు గారు అన్నారు. అంటే యేసుక్రీస్తు సిలువ మరణం పొందిన రోజునే ఆయన ఆత్మ తండ్రి సన్నిధికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ సమయంలోనే దొంగను కూడా యేసుక్రీస్తు కూడా తీసుకుని వెళ్ళాడు. అలాగే ఎఫెసీ 4:8 ప్రకారం భూమి క్రిందనున్న పరదేశును 3వ ఆకాశానికి చెరగా యేసుక్రీస్తు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు వారితో పాటు దొంగను కూడా యేసుక్రీస్తు పరదేశంలోనికి తీసుకెళ్ళాడు. ఈ విధంగా యేసుక్రీస్తు దొంగకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు సిలువపై పలికిన 3వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ లేఖనంలో మనకు సంబంధం కనిపిస్తుంది. అలాగే తాను ప్రేమించిన శిష్యుడు అంటే శిష్యుడైన యోహాను. యోహాను తన సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడిగా లిఖించాడు. యోహాను సువార్త 16:32 ప్రకారం యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ యేసు శ్రమలో ఉన్నప్పుడు అందరూ ఆయనను విడిచిపెట్టి చెల్లాచెదరైపోయారు. కానీ కేవలం యోహాను ఒక్కడే ధైర్యంగా నిలువబడి యేసు సిలువ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ఇలా అన్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే మరియమ్మ తల్లిని చూసుకునే బాధ్యత యేసుక్రీస్తు యోహానుకు అప్పగించాడు. ఎంతో బాధాకరమైన శారీరక వేదన యేసుక్రీస్తు అనుభవిస్తున్నప్పటికీ తన తల్లి సంక్షేమం గురించి యేసుక్రీస్తు ఆలోచించాడు. మరియమ్మ యొక్క భవిష్యత్తు మరియు భద్రత మరియు రక్షణ గురించి యేసుక్రీస్తు ఆలోచించాడు. అందుకే ఆమెను చూసుకునే బాధ్యత శిష్యుడైన యోహానుకు యేసుక్రీస్తు అప్పగించాడు. అయితే మరియమ్మ భర్త అయిన యేసేపు అప్పటికే మరణించాడని ఎక్కువ మంది బైబిల్ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే
తనను సంరక్షించే భర్త అయిన యోసేపు లేడు కాబట్టి శిష్యుడైన యోహానుకు యేసుక్రీస్తు బాధ్యతలు అప్పగించాడు. అలాగే యేసుక్రీస్తుకు మిగతా సహోదరులు ఉన్నారు, కానీ వారు యేసుక్రీస్తును దేవుడిగా విశ్వసించలేదు, నమ్మలేదు. వారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ఆరోహణం అయ్యాకే యేసు దేవుడని అప్పుడు వారు విశ్వసించారు. అందుకే మిగతా సహోదరుల యొక్క ఆధ్యాత్మిక విషయాలలో యేసు ఆందోళన చెంది తన సహోదరులకు మరియమ్మను చూసుకునే బాధ్యతను యేసుక్రీస్తు అప్పచెప్పలేదు. ఇవన్నీ పరిశీలించిన తరువాత యేసుక్రీస్తు శిష్యుడైన యోహానుకు మరియమ్మ తల్లిని చూసుకునే బాధ్యతలు అప్పగించాడు. అప్పుడు యోహాను మరియమ్మను తన ఇంట చేర్చుకుని మరియమ్మ మరణించేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టకుండా ఆమె బాగోగులు చూసుకున్నాడు. మరియమ్మ మరణించాక యెరూషలేమును విడిచిపెట్టి ఇతర ప్రాంతాలలో యోహాను సువార్త చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన 4వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ మాటలో మనకు పరిత్యాగం కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుపై లోక పాపాలను మోపినప్పుడు యేసు తన పరిత్యాగ భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ మాట గురించి ముందుగానే ప్రవచింపబడింది. కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితీవి. ఈ మాటను దావీదు భక్తుడు ముందుగానే తెలియచేయడం జరిగింది. ఏలి ఏలి లామా సబక్తాని అనే పదం గ్రీకు మరియు అరమిక్ భాషలలో లిఖించబడింది. ఏలి ఏలి అనేది అరమిక్ భాష. అందుకే ఏలి ఏలి అనగా చుట్టూ ఉన్నవారు ఏలియాను పిలుస్తున్నాడేమో అని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికులు అరమిక్ భాష మాట్లాడుకునేవారు. అరమిక్ భాష హిబ్రూ భాషకు దగ్గర పోలిక కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు, అలాగే పరిపూర్ణ మానవుడిగా మన కోసం భూమి మీదకి వచ్చాడు. కావున శారీరక శ్రమలు ఒక మానవుడిలా మన కోసం అనుభవిస్తూ నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచావు అని యేసు తన పరిత్యాగ భావాలను తండ్రికి వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన 5వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. నేను దప్పుకొనుచున్నానెను. ఈ మాటలో యేసు యొక్క బాధ కనిపిస్తుంది. యేసుక్రీస్తు శిలువపై దాదాపు 6 గంటలు వేలాడాడు. పైగా ముందు రాత్రి నుంచి అనేక చిత్రహింసలు యేసుక్రీస్తు గారు అనుభవించారు. కావున శారీరకంగా యేసుక్రీస్తు దాహం కలిగి ఉన్నాడు. కానీ రోమన్ సైనికులు చేదు చిరకను యేసుకు అందించారు. ఇది ఎవరినైనా సిలువ వేసినప్పుడు చేదు చిరకను ఇవ్వడం రోమీల ఆచారం. అయితే దీని గురించి ముందుగానే ప్రవచింపబడింది. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేరి. ఈ ప్రవచనం నెరవేర్పు యేసుక్రీస్తు గారు అక్షరాల నెరవేర్చారు. అలాగే కీర్తన 22:15లో నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అని వ్రాయబడింది. ఇంతలా యేసుక్రీస్తు బాధను అనుభవించాడు. అసలు యేసుక్రీస్తు నేనే జీవనదిని అన్నాడు. జీవజలము ఆయనే. సముద్ర నదుల జలధారలను ఆయనే సృష్టించాడు. హాగరుకు దాహం వేస్తే నీటి ఊబిని సృష్టించాడు. ఇజ్రాయేలుకు దాహం వేస్తే బండను నీళ్లగా మలిచాడు. కానా విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అటువంటి యేసుకు దాహం వేస్తే చేదు చిరకను ఇచ్చారు. ఇదంతా మన కోసమే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన 6వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటలో మనకు విజయం కనిపిస్తుంది. అన్ని శిలువ కార్యాలు సమాప్తం చేసి యేసుక్రీస్తు విజయం సాధించాడు. సమాప్తం అను పదం టెటాలెస్టై అను గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థం పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. అంటే యేసుక్రీస్తు సమాప్తమైనదని పలికినప్పుడు తన తండ్రికి రుణపడి ఉన్న రుణం పూర్తిగా మరియు శాశ్వతంగా తుడిచిపెట్టాడని ఈ మాట ద్వారా మనకు స్పష్టం అవుతుంది. అంటే తండ్రికి సృష్టి మీద ఉన్న ప్రేమను బట్టి మానవాళి రుణాన్ని, పాప రుణాన్ని యేసుక్రీస్తు పూర్తిగా తొలగించాడు. అందుకే సమాప్తమైందని యేసుక్రీస్తు పలికాడు.
యోహాను సువార్త 17:4 ప్రకారం తండ్రి అప్పగించిన పనిని యేసు పూర్తి చేశాడు. లూకా సువార్త 19:10 ప్రకారం నశించిన దానిని వెతికి రక్షించే పని పూర్తి చేశాడు. రోమ 3:23-25 ప్రకారం తనను నమ్మిన వారందరికీ ప్రాయశ్చిత్తం చేయడం వంటి పనులు యేసుక్రీస్తు సమాప్తం చేశాడు. అందుకే సమాప్తమైందని యేసుక్రీస్తు శిలువపై పలికాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7వ మాట గురించి వివరంగా తెలుసుకుందాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఈ మాటలో పునఃకలయిక మనకు కనిపిస్తుంది. అంటే కుమారుని ఆత్మ తండ్రిని చేరుకుంటుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిని విడిచిపెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరములు తన పనిని ముగించుకుని తిరిగి తండ్రి యొద్దకు చేరుకుంటున్నాడు. అందుకే ఈ మాటలో మనకు పునఃకలయిక కనిపిస్తుంది. అందుకే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని తండ్రికి యేసుక్రీస్తు చెప్తున్నాడు. కీర్తనలు 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది దావీదు ప్రార్థన. అలాగే శిలువపై దావీదు కుమారుని ప్రార్థన ఈ యొక్క 7వ మాటలో కనిపిస్తుంది. తండ్రి నుండి కుమారుని ఎవరు వేరు చేయలేరు. ఇది అసాధ్యం. కుమారుడు భూమి మీదకి వచ్చినా గాని తిరిగి తండ్రి వద్దకు చేరవలసిందే. దీనిని విడదీయుట అసంభవం. యోహాను సువార్త 10:29-30 నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఈ లేఖనం ప్రకారం తండ్రి కుమారుడు ఒక్కరే, ఏకమై ఉన్నారు. దీనిని విడదీయుట అసాధ్యం. అందుకే యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఇంతటితో 7 మాటలు ముగించబడ్డాయి. 7 అనేది పరిపూర్ణతకు, సంపూర్ణతకు సాదృశ్యం. మన దేవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు, 7 ఆత్మలు కలిగినవాడు. అందుకే ఈ సృష్టి కోసం సంపూర్ణంగా అన్నీ చేశానని తెలియజేయటకై యేసుక్రీస్తు శిలువపై 7 మాటలు పలికాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.